ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలోకి రావడానికి ప్రభు నా కృపనిచ్చాడు. అందుని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మరి ఏదైతే ముందుగా మనకు ప్రకటించబడిందో క్రీస్తు శాస్త్రములో నుంచి అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ నిన్నటి దినాన శరీరధారణ అంటే ఏమిటి అని అనేక విషయాలను మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు మరొక అంశాన్ని కూడా మనం తెలుసుకునే ముందు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు జాగ్రత్తగా గమనించాలని ప్రతి ఒక్కరికి నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మరి మీకు చెప్పబడినట్లుగా శరీరము అంటే ఏమిటి అని మనం తెలుసుకునే ముందు ఈ శరీరం అంటే ఏమిటి అనే దాన్ని రెండు భాగాలుగా మనం విభాగించితే అందులో మొదటి మాట ఏమిటి అంటే ఇది రక్త మాంసములు కలిగినది. మొదటి మాటగా చెప్తే దీనిలోనే రెండవ మాట ఏంటి అంటే ఇది మన్నైపోయేది. చూడండి, శరీరము అంటే ఏమిటి అని మనం తెలుసుకోబోయే ముందు దీన్ని రెండు భాగాలుగా మనం విభాగించుకున్నాము. మొదటి భాగాన్ని రక్త మాంసములు కలిగిందని చెప్పుకున్నాం. రెండవది ఇది మన్నైపోయేదని చెప్పుకున్నాం మనం. అయితే రక్త మాంసములు కలిగింది అని దాని గురించి మనం మొదటిగా వివరంగా కానీ తెలుసుకోగలిగితే ఈ రక్త మాంసములు కలిగిందనే మాటకి మూడు అర్థాలను మనం ముందుగా చూద్దాం. ఏంటి అంటే మొదటి మాట ఇది మానవ దేహాన్ని సూచిస్తుంది. మొదటి మాట. దీనిలోనే మరొకటి ఏంటి అంటే ఇది బంధాన్ని సూచిస్తుంది. అదేవిధంగా దీంట్లో మూడవ మాట కూడా ఉండిద్ది. ఏంటి అంటే ఇది బలహీనమైనది. అంటే రక్త మాంసములు కలిగిందనే ఒక మెయిన్ విషయాన్ని మనం చూస్తూ అందులోకి వెళ్ళి మూడు భాగాలుగా మనం విభాగించి ఒక్కొక్క దాన్ని లేఖనములో నుంచి స్పష్టంగా మనము చూద్దాము. మొదటిది మానవ దేహము, లేకపోతే దీనికి మరొక పేరంటే భూ నివాసము కొరకు ఏర్పాటు చేయబడిందని కూడా చెప్పవచ్చు. మొదటిగా మనం చూస్తే ఇది మానవ దేహము అని చెప్పాం కదా. దీన్ని మనం వాక్యంలో కలిగిన చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయములో 7వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే అక్కడ ఏమని చెప్తున్నాడు పౌలుగా అంటే అబ్రహాము సంతానము అయినంత మాత్రాన వారు దేవుని పిల్లలు కారు, కానీ అంటే వాగ్దానము చేత అంటే ఇస్సాకు ద్వారా కలిగిన సంతానమే దేవుని సంతానమని, మిగిలిన వారు శరీర సంబంధులు దేవుని యొక్క సంతానము కాదని అక్కడ మనం స్పష్టంగా చెప్పటం మనము చూస్తాము. దీని కానీ మనం ఇంకొంచెం వివరంగా కానీ తెలుసుకోగలిగితే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నేను నీ పిల్లలకి ఏదైతే ఇస్తాను అని ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము ఇస్సాకు జీవితంలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే అబ్రహాముకి వాగ్దానము ద్వారా అనుగ్రహించబడిన సంతానమే ఇస్సాకు. ఇస్సాకు ద్వారా యాకోబుకు అనుగ్రహించబడిందని, యాకోబు నుంచి తనకున్నటువంటి 12 మంది పిల్లలు అంటే లేకపోతే 12 గోత్రాల వారికి ఆ స్వాస్థ్యమును దేవుని ద్వారా లేకపోతే అనుగ్రహించబడిందని మనం చెప్పుకున్నాం. అయితే ఈ 12 గోత్రాల్లో యూదా గోత్రం ఉంది. ఆ యూదా గోత్రము దావీదు జన్మించాడని, దావీదు వంశావళిలో నుంచి యేసు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడని మనము చూడగలుగుతాము. అందుకే ఈ రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూస్తే పితరులు వీరివారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే ఆయన శరీరధారిగా ఎట్లా వచ్చాడు అనేది ఇక్కడ మనము వివరించటం అనేది జరిగిందండి. ఇప్పుడు మనం వింటున్నాము ఇది మానవ దేహము. అందుకనే బైబిల్ అంటుంది, మనం కానీ చూస్తే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అందుకనే రోమపత్రికలో మనం మరొక విషయాన్ని కూడా చూస్తే మీరు శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైనదని, ఎప్పుడు ఆత్మకి శరీరానికి మధ్యలో ఒక పోరాటం ఉండిద్దని అనేక విషయాలు మనం బైబిల్లో మనము చూడగలుగుతాము. కాబట్టి ఈ మానవ సంబంధమైనటువంటి ఈ దేహము దేవుని యొక్క పిల్లలుగా పిలువబడ్డానికి లేదా దేవుని పిల్లలుగా స్వీకరించటానికి ఇక్కడ సరైనటువంటి అవకాశము లేదని మనం లేఖనాల్లోకి వెళ్ళి మనము చూసాము. అదేవిధంగా రక్త మాంసములు అని మనం తెలుసుకుంటూ దాంట్లో మరొక మాట ఏంటి అంటే ఇది బంధములు కలిగినది. ఇది బంధములు కలిగినది.
మనం వాక్యంలో కలిగిన చూడగలిగితే ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం ఏమని చెప్తుందంటే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకోవాలి, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అంటే రెండు రక్త మాంసములు కలిగిన దేహాల యొక్క కలయికని బంధము అని తెలియచేస్తుంది బైబిల్. అదేవిధంగా చూడండి, తండ్రి కుమారులు అంటే తండ్రికి అంటే పుట్టినటువంటి బిడ్డల మధ్యలో ఉండే బంధము ఇది. అంటే ఇది ఒక బంధాన్ని సూచించటానికి సూచనగా ఉంది అని మనం ఇక్కడ చూసాము. ఇదే మాటని మనం లేఖనంలో కలిగి చూస్తే, యాకోబుకి 12 మంది కుమారులని, వారు గొర్రెల కాపరులుగా ఉన్నారని, వారి యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి వారిలో ఒకరైనటువంటి యోసేపుని వారి దగ్గరికి పంపించినప్పుడు అంతకుముందు యోసేపు మీద వాళ్ళు కోపంగా ఉన్నారని లేఖనాల్లో మనం చూస్తాం. అయితే వారి క్షేమమును కొరకు లేకపోతే వారి క్షేమము కొరకు వారి దగ్గరికి వెళ్తున్న యోసేపుని వాళ్ళు ఎలాగైనా కానీ చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు యోధా అంటాడు, ఇతన్ని చంపివేయటం వల్ల మనకేమి ప్రయోజనము? ఇదిగో ఈ మార్గములో వెళుతున్నటువంటి ఇస్మాయేలీలు అంటే వారు గిలాదు నుండి ఐగుప్తికి వెళుతున్న మార్గములో ఉన్న ఇస్మాయిల్కి అతన్ని అమ్మేద్దాము, ఇతను మన రక్త సంబంధి కాదా అంటాడు. అంటే ఇక్కడ ఏ రిలేషన్ చూపిస్తుంది అంటే రక్త సంబంధాన్ని సూచిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రక్త మాంసములు కలిగిన ఈ దేహములో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ, మొదటిగా ఇది మానవ దేహమని, రెండవదిగా ఇది బంధములు కలిగినదని మనము తెలుసుకున్నాం. ఇందులో ఉన్నటువంటి మరొక మాట ఏంటి అంటే ఇది బలహీనమైనది. ఇది బలహీనమైనది ఎలా చెప్పగలుగుతామంటే, లేఖనాల్లో కానీ మనం చూస్తే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే అక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, లేదా ఐగుప్తులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా మనుషులే కదా, వాళ్ళు ఆత్మలు కారు కదా. అంటే మనిషి బలము ఎంత ఉన్నా, ఎంత భారీ దేహాన్ని కలిగి ఉన్నా, భూమి మీద ఎంత బలము కలిగిన వారుగా ఉంటున్నా వాళ్ళు బలహీనులు అని స్పష్టంగా బైబిల్ మనకి తెలియచేస్తుంది. ఇందులో మరొక మాట ఏంటి అంటే, హిజ్కియా రాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అషూరు రాజు దండెత్తి అంటే అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజు తన ప్రజలతో చెప్తున్న మాటలు ఏంటి అంటే, అషూరు రాజు వారికి ఉన్నటువంటి సైన్యము, వారికి ఉన్న బలమంతా కూడా రక్త మాంసములు కలిగినదే, అంటే మాంసయుక్తమైనదే. ఈరోజు చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఇలాంటి బలహీనమైనటువంటి రక్త మాంసములు కలిగినటువంటి దేహములో మనం ఉండి మనమేదో గొప్పవాళ్ళం అయినట్టు, మనమేదో సాధించేసినట్టుగా అనేక మంది అనేక విధాలుగా విర్రవీగుతూ ఉంటారు. మనం ఎప్పటికైనా బలహీనులమే. అందుకనే పౌలు గారు ఏం చెప్పాడంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలతో అని చెప్పాడు. అంటే శరీరులతో అంటే, లేకపోతే మీరు పోరాడుతుంది శరీరము కలిగిన వారితో కాదు అంటే, కింద ఫుట్ నోట్ చూస్తే రక్త మాంసములు కలిగిన వారు. అంటే ఈరోజు ఎవరైతే తల్లి గర్భములో సృష్టింపబడ్డారు అని ఎవరి గురించి అయితే మనం చెప్పుకున్నామో పోయినా, లేకపోతే ముందు సెక్షన్లో మనం విన్నామో, అదంతా కూడా బలహీనమైనటువంటి ఒక శరీరం అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము శరీరం అంటే ఏంటి అని చెప్పుకుంటూ అందులో ఉన్నటువంటి మొదటి భాగము ఇది రక్త మాంసములు కలిగినదని మనము విన్నాము. అయితే ఇందులో రెండవ మాటను కూడా మనము ధ్యానం చేద్దాం. రెండవ మాట ఏంటి అంటే ఇది మన్నైపోయేది. ఏంటండి ఇది? మన్నైపోతుంది. మీరు కానీ చూస్తే మొదట పురుషుడు లేదా మొదటి మనిషి అయినటువంటి ఆదాము ఎలా సృష్టింపబడ్డాడు అని కానీ మనం చూస్తే, దేవుడు నేల మట్టితో నరుణ్ణి సృష్టించాడు. అంటే అర్థం ఏమిస్తుంది అంటే ఒక మన్నుతో మనము ప్రతి మనిషి కూడా సృష్టింపబడ్డాడు అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే,
నిన్నటి సెక్షన్లో మనం చెప్పాం ఏంటి అంటే, వీరు ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఆ ఏదేను తోటలో నుంచి వారు పంపించబడ్డారని, అప్పుడు వాళ్ళు పంపించబడేటప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడని నిన్న మనం విన్నాం. అయితే దీనికి ముందు జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, దేవుడు ఆదాముతో అడుగుతున్నాడు, నేను తినకూడదని చెప్పినటువంటి వృక్ష ఫలములు మీరు తిన్నారా అని చెప్పినప్పుడు ఆదాము అన్నాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చిందని చెప్పాడు. తర్వాత ఆ స్త్రీని అడిగితే, ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చిందని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నప్పుడు దేవుడు వారిని శపించినట్లుగా, లేకపోతే శాపం వారికి ఇవ్వబడినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. అందుకే అక్కడ రాయబడిన మాట, మొదట నీవు మన్ను కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోతావు అని దేవుడు వారికి చెప్పాడండి అక్కడ. ఇదే మాట కానీ ఇంకా మనం లేఖనాలకు వెళ్ళి చూడగలిగితే, ప్రసంగి 12:7లో కానీ మనం చూస్తే, ఈ శరీరము వెనుకట మన్నే కాబట్టి ఇది తిరిగి మరలా మన్నుకే చేర్చబడుతుంది, ఆత్మ తాను పంపించినటువంటి దేవుని యొద్దకు పంపబడుతుందని స్పష్టంగా ప్రసంగిలో మనం చూడగలుగుతాం. ఇదే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మనుషులందరూ లేకపోతే నరులందరూ నేల మట్టితో చేశారు కాబట్టి వాళ్ళు తిరిగి మన్నైపోతారు. అంటే ఇప్పుడు మనము శరీరం అంటే ఏమిటి అని తెలుసుకుంటూ దాన్ని 2 భాగాలుగా విభాగించుకొని, మొదటిగా అది రక్త మాంసములు కలిగిందని, రెండవది అది మన్నైపోయిందని మనం తెలుసుకున్నాము. అంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరము మనుషులందరూ ధరించుకొని ఉన్నారని ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువు కూడా ఇలాంటి శరీరాన్నే ధరించుకున్నాడు కదా అని మనం కానీ ఆలోచన చేస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మీరు చూస్తే అక్కడ ఏమని చెప్పబడింది అనంటే, ఆయన దేవునితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చబడి మనుషుని పోలికగా పుట్టాడు. అంటే ఒక బలహీనమైనటువంటి దేహము అని దీన్ని దేనికి చూపిస్తుంది అనంటే, తగ్గింపు జీవితానికి సూచిస్తుంది. అంటే దేవుడు మహిమలో ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నిత్యము జీవిస్తున్న దేవుడు ఇలాంటి ఒక బలహీనటువంటి దేహాన్ని ధరించుకోవడాన్ని తనను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను ఎవరూ తగ్గించుకోలేనంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకొని ఆయన శరీరాన్ని ధరించుకున్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి వాక్యం వింటున్న మనందరము కూడా శరీరము అంటే ఏమిటి అని మనం విన్నాము. ఇలాంటి ఒక బలహీనమైనది యేసు ప్రభు కూడా ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలని నేను ఈ మాటలన్నీ కూడా మీ అందరి వినికిడిలో ముగిస్తున్నాను. దేవుడి మాటలన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.